ఇంకోటి రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో రోడ్లు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అంటే గిరిజన మహిళలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ అంటే వాళ్ళకి ఉపాధి అయినా వేరేగా క్రియేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయారు, ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్ గా తయారు. అది కనీసం ఒక 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్ గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం, అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం, అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నా బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. వాటర్ ప్లాంట్స్, సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈ రోజు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు, అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది.